రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అన్నా చెల్లెళ్లు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో రక్షాబంధన్ ఆనందం, ఆరోగ్యం, సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు ప్రేమానుబంధాలను మరింత బలోపేతం చేయాలని కోరుకున్నారు. సహోదర భావంతో సమాజం నిండిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అన్నా చెల్లెళ్లు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో రక్షాబంధన్ ఆనందం, ఆరోగ్యం, సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు ప్రేమానుబంధాలను మరింత బలోపేతం చేయాలని కోరుకున్నారు. సహోదర భావంతో సమాజం నిండిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. డంపింగ్ యాడ్ రహిత మున్సిపాలిటీలుగా ఏపీని మారుస్తామని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి హయాంలో వదిలి వెళ్లిన 150 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ను పూర్తిగా తొలగిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. లెగసీ వేస్ట్ తొలగింపు, ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనులపై మంత్రి నారాయణ ఈ రోజు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సునీల్ కుమార్ రెడ్డి, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. జగన్ రెడ్డి హయాంలో వదిలి వెళ్లిన 150 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ను పూర్తిగా తొలగిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. భూమిపైన ఉన్న వేస్ట్ ను ఇప్పటికే పూర్తిగా తొలగించామని చెప్పారు. భూమి లోపల ఉన్న చెత్తను కూడా అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఏ రోజు చెత్తను అదే రోజు పూర్తిగా విద్యుత్ మారుస్తామని మంత్రి వెల్లడించారు. ఈలోగా ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు నెలకొల్పుతున్నామన్నారు. ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మొత్తం చెత్తను ప్లాంట్లకు తరలించాలని మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు. రాఖీ పండుగ అన్నా చెల్లెల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకానికి ప్రతీక అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఆడపడుచుల ప్రేమాభిమానాలకు ఎప్పటికీ విలువనిస్తూ వారి కుటుంబాలకు అన్నగా, ఆత్మీయుడిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్డీఏ కూటమికి చెందిన మహిళలు, ఆడపడుచులు ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావును కలిసి రాఖీలు కట్టారు. మహిళలు చూపించిన ప్రేమాభిమానాలకు ఎమ్మెల్యే బోండా ఉమా కృతజ్ఞతలు తెలిపారు. రాఖీ కట్టిన ప్రతి ఆడపడుచుకు ప్రేమపూర్వకంగా చీరలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాఖీ పండుగ అన్న చెల్లెల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకానికి ప్రతీక అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుతో కుటుంబ సభ్యుడిగా అనుబంధాన్ని కొనసాగిస్తానని తెలిపారు. మహిళల సంక్షేమం, భద్రత, ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. మహిళలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆడపడుచుల ప్రేమాభిమానాలకు ఎప్పటికీ విలువనిస్తూ వారి కుటుంబాలకు అన్నగా, ఆత్మీయుడిగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై శ్రావణ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి భక్తజన సందోహంగా మారింది. వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు.
వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో 32,000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. కొండపల్లి పట్టణ పరిధిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర నిధులతో పట్టణాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీకి వివిధ పథకాల నుంచి 96 కోట్లు కేటాయించినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో 32,000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. కొండపల్లి పట్టణ పరిధిలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర నిధులతో పట్టణాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీకి వివిధ పథకాల నుంచి 96 కోట్లు కేటాయించినట్లు వివరించారు. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం కావటం, అయితే ఈ ప్రభుత్వం రాగానే ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ప్రజా సంక్షేమము మరియు ప్రజలకి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఇండస్ట్రీస్ రావు. అదేవిధంగా లోకల్ బాడీస్ ఏదైతే మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీలు ఉన్నాయో వాటిల్లో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తాగటానికి స్వచ్ఛమైన వాటర్, అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త చెదరంతా తొలగించడానికి సాలిడ్ వేస్ట్ సిస్టమ్స్, అదేవిధంగా వర్షాలు వస్తే నీళ్లు పోవడానికి చక్కటి డ్రైన్స్, రోడ్స్, లైట్స్, ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదైన తర్వాత స్కూల్స్, హాస్పిటల్స్, పార్కులు ఇవన్నీ కావాలి. అయితే ఏదేమైనప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులున్నా ప్రజలు ఎంతో నమ్మకంతో మనం గెలిపించారు. చేయాలని ఉద్దేశం ఈరోజు మున్సిపల్ శాఖకి దాదాపు 32,000 కోట్ల రూపాయలు అనేక ప్రాజెక్టుల ద్వారా కేంద్రము రాష్ట్రం ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కొండపల్లి మున్సిపాలిటీకి డిఫరెంట్ ప్రాజెక్టులలో ఒకటి యుఐడిఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనే ద్వారా 46 కోట్లు శాంక్షన్ చేశారు. అంతా ఇంత కాదు, 46 కోట్లు. యూసిఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 25% కేంద్రం ఇస్తుంది, 75% మళ్ళీ మనం పెట్టుకోవాలా. దాని కింద 25 కోట్లు ఇచ్చారు. ఆ 25 కోట్లు డ్రైన్స్, ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్న అన్ని డ్రైన్స్, కచ్చా డ్రైన్స్ అన్నిటినీ పక్కా డ్రైన్స్గా చేయడానికి 25 కోట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్నే హ్యామ్ కింద మరొక 25 కోట్లు శాంక్షన్ చేశారు. రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రక్షాబంధనం అన్నది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని గుర్తు చేసిన ఆయన అక్క చెల్లెమ్మలకు ఎప్పుడూ అన్ని విధాలుగా మంచి జరగాలని ఆకాంక్షించారు. రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రక్షాబంధనం అన్నది ఆత్మీయతలు, అనురాగాలు పండుగ అని గుర్తు చేసిన ఆయన అక్క చెల్లెమ్మలకు ఎప్పుడూ అన్ని విధాలా మంచి జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క అక్క, ప్రతి చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనాన్ని సాధించడమే లక్ష్యమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొడెదల నాగబాబు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటి మనుగడ పైన ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. మంగళగిరి అరణ్య భవన్ లో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణం, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ మనుగడకు కూడా ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఏపీ గ్రీన్ సొసైటీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సమర్థవంతంగా సాధించేందుకు కృషి చేస్తామని నాగబాబు వెల్లడించారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం తనకు ఎంతో గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపుతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామని నాగబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్నటువంటి బోత్ ఫారెస్ట్ అండ్ నాన్ ఫారెస్ట్ జోన్, అంటే సిటీస్ కానీ, నదీ నదాల పక్కన కానీ, అయితే మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే
ఉన్నటువంటి గ్రీన్ అంతా కూడా లెక్క చూసుకుంటే ఒక 29% మాత్రమే గ్రీన్ ఉంది. సో మా మా జనసేన నాయకులు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే ఈ గ్రీన్ని 50%కి తీసుకురావాలి బై 2047. అంటే ఒక సుదీర్ఘమైన ప్రణాళిక. అంటే 1% ఆఫ్ గ్రీన్ పెంచాలంటే చాలా బృహత్తరమైనటువంటి ప్లానింగ్, ఎంతోమంది కలగలిసి రావాలి. సో అంటే ఇప్పుడు లార్జ్ స్కేల్లో మనం గ్రీనింగ్ మీద పనిచేయాల్సి వస్తుంది. ఫార్మ్ ల్యాండ్స్, విలేజ్ ఏరియాస్, రోడ్స్, కెనాల్స్, ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్, అర్బన్ ఏరియాస్, అలాగే ఇతర సూటబుల్ ఏరియాలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే అగ్రికల్చరు, హార్టికల్చరు, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్, రెవెన్యూ, వాటర్ రిసోర్సెస్, ట్రాన్స్పోర్ట్, రోడ్స్, బిల్డింగ్స్, ఫారెస్ట్, ఇతర డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్లో పనిచేయాలి. అలాగే ఫార్మర్స్, ఎన్జిఓస్ అండ్ సిఎస్ఆర్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీ, స్టూడెంట్స్, యూత్ మరియు ప్రజలు భాగస్వామ్యం చేసుకొని దీన్ని ఒక పీపుల్స్ గ్రీన్ మూవ్మెంట్గా ముందుకు తీసుకెళ్లాలని మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదేశించారు. సో మొక్కలు నాటడమే కాకుండా అవి తనకు తానుగా బతకగలిగేంత వయసు వచ్చేదాకా ఆ మొక్కలు నాటి పెంచడం మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. సో ఈ మొక్కలు ఎలా పెరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద శాటిలైట్ ఇమేజరీస్, డ్రోన్స్, అలాగే జియో ట్యాగింగ్, జిఐఎస్ ఇలాంటి ఇతర టెక్నాలజీ ద్వారా మేము మొక్కలు ఎలా పెరుగుతున్నాయి అనేది దృష్టి ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ మరియు మానిటరింగ్ కూడా బలోపేతం చేయాలి. మొక్కలు నాటడమే కాదు, నాటిన ప్రతి మొక్కను బతికించి పెంచడమే మా లక్ష్యం. కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల సొమ్మును ప్రభుత్వం ఉపయోగించుకుందని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంబీవీకే భవన్లో రాష్ట్ర స్థాయి ఉద్యమ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జేఏసీ నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు ఏపీజేఏసీ అమరావతి భయపడేదే లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల సొమ్మును ప్రభుత్వం ఉపయోగించుకుందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏతో పాటు బోనస్లు ఇస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలనే తాము ఇప్పుడు అడుగుతున్నామని, ఉద్యోగులకు రావాల్సిన హక్కుల కోసం మాత్రమే ప్రశ్నిస్తున్నామని బొప్పరాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వకపోవటం చరిత్రలోనే తొలిసారి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకం పైన బొప్పరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్మార్ట్ హెల్త్ కార్డులు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అసలు ఆ హెల్త్ కార్డులు ఎలా ఉంటాయో కూడా ఉద్యోగులకు తెలియదన్నారు. కళ్లద్దాలకు సైతం బిల్లులు పెట్టుకుని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు ప్రయోజనాలు పొందుతున్నారని, ఉద్యోగులకు మాత్రం కనీస ఆరోగ్య సదుపాయాలు అందటం లేదని విమర్శించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సమస్యను 60 రోజుల్లో పరిష్కరించాలని గతేడాది ముఖ్యమంత్రి చంద్రబాబు జీవో ఇచ్చినా ఇప్పటికీ ఆ జీవో అమలు కాలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చేసినటువంటి జిల్లా కమిటీ బాధ్యులకు, డివిజన్ స్థాయి కమిటీ బాధ్యులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, సమావేశానికి రాష్ట్ర సదస్సుకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనందరికీ తెలుసు, ఈరోజు ప్రత్యేకత రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి అంటే రక్షాబంధన్. అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి అటువంటి నాయకత్వానికి బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల యొక్క భవిష్యత్తుని నిర్ణయం చేసేటువంటి శక్తి ఈరోజు ఈ ఆడిటోరియంలో ఉంది మొత్తం కూడా. మీరు అనుకోవచ్చు ఏదో
25% జీతంలో ప్రతి నెల కోల్పోతున్నామంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి నెల 25%. అంటే నీ జీతంలో 50,000 వచ్చేవాళ్ళు ఎంత కోల్పోతున్నారు ప్రతి నెల? ఒక రోజు కాదు ఇది. ఇది గత 3-4 సంవత్సరాలుగా కోల్పోతున్నటువంటి అంశం. మరి మీకు రావాల్సిన బకాయిలు అన్ని ఇచ్చేశారా? బకాయిలు ఉందా? తెలంగాణ ప్రభుత్వంలో ₹1 కూడా పిఆర్సి బకాయి లేదు. ₹1 కూడా గతంలో డిఏ బకాయిలు లేవు. మొత్తం చెల్లించారు వాళ్ళకి. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం రాగానే స్పష్టంగా జూలై 2024 చెప్పింది. ఎంతని? 29,000 కోట్ల రూపాయలని 2024లో చెప్పారు అసెంబ్లీ. మరి అక్కడ నుంచి ఇప్పుడు వరకు డిఏలు ప్రకటించినా దాని అరియర్స్ ఎంత రావాలో లెక్కేసుకోండి. భారతదేశ భవిష్యత్తు నేటి యువతరం చేస్తున్న పోరాటాలపై ఆధారపడి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. సమానత్వం, ప్రజాస్వామ్యం, ప్రజా సంక్షేమం ఆధారంగా నవభారత నిర్మాణానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 2000 ఆగస్టు 28న విద్యుత్ ఛార్జీల పెంపు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన బషీర్బాగ్ చలో అసెంబ్లీ కార్యక్రమంలో పోలీసుల కాల్పుల్లో 3 ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో 27వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ సంస్కరణల పేరుతో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ విధానాలు, ఛార్జీల పెంపు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. బషీర్బాగ్ లో ఎగిరిన పోరాట జెండా నేడు ఢిల్లీలోనే ఎగురుతుందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా యువతరం ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దేశ సహజ వనరులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాలను వ్యతిరేకించారు కోరారు. బషీర్బాగ్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా హక్కుల పరిరక్షణకు యువతరం మరోసారి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, వై వెంకటేశ్వరరావు, బి ఉమామహేశ్వరరావు, ఇతర వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. స్పాన్సర్ చేసినటువంటి సంస్కరణల పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యుత్ సంస్కరణలు తెచ్చి విద్యుత్ రంగానంతా ప్రైవేట్ పరం చేసి విపరీతంగా మోయలేనటువంటి భారాలను ఆ రోజు ఛార్జీలు పెంచి వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున వామపక్షాల ఆధ్వర్యంలో, ఆ తర్వాత విడిగా కాంగ్రెస్ కూడా చేసింది. పెద్ద పోరాటం తర్వాత ఈ ఆగస్టు 28న బషీర్బాగ్ చలో అసెంబ్లీ సందర్భంలో కాల్పులు చేసి 3 వాళ్ళు బలి తీసుకున్నారు. అనేక మంది తోటాలకు గాయపడ్డారు. ఆ రోజు బషీర్బాగ్లో ఎగిరినటువంటి ఆ జెండా, తిరుగుబాటు జెండా ఈరోజు ఢిల్లీలో కూడా ఎగురుతూ ఉన్నది. భారతదేశ భవిష్యత్తు ఈరోజు యువతరం చేస్తున్న పోరాటాల మీద ఆధారపడి ఉన్నది. దీన్ని తిరగ రాయగలం అని చెప్పి మోడీ, చంద్రబాబు అనుకుంటున్నటువంటి వాళ్ళ కలలకి ఈరోజు యువతరం బ్రేక్ వేసి నవభారతాన్ని నిర్మించడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సంస్కరణల పేరుతో భారతదేశాన్ని నిర్మిస్తున్నామని వాళ్ళు చెప్పారు చంద్రబాబు, ఈరోజు మోడీ. వాళ్ళు నిర్మించలేదు, భారతదేశాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. మన వనరులను విదేశీ కంపెనీలకు అప్పచెబుతూ ఉన్నారు. ఇక్కడ ఉత్పత్తి చేయకుండా విదేశీ కంపెనీలకి మన వనరులను దోచిపెట్టి మన భారతదేశాన్ని నిర్వీర్యం చేసి వాళ్ళకి తాకట్టు పెడుతున్నారు. మన భారత మాత యొక్క గుండెల్ని చీలుస్తున్నారు. అందుకనే ఈ అవతారం ఈరోజు పోరాటంలోకి ముందుకి వస్తూ ఉన్నది. ఉద్యోగంలో వాళ్ళు ఎవరైతే అసువులు బాసారో, విష్ణువర్ధన్, బాలకృష్ణ, రామస్వామి, వీళ్ళందరికీ కూడా ఉద్యమ జోహార్లు. వాళ్ళు ఏదైతే ఆశించారో ఒక అమరులను కీర్తించడం అనేది పోరుదండము. వారి దాన్ని కర్తవ్యం, ఒక ఉద్యమ అవసరం కూడా. వాళ్ళ నిబద్ధతని, వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకోవడం, సమీక్షించుకోవడం ఉద్యమానికి అవసరము, కర్తవ్యం. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏదైతే చేసిందో ఇప్పటికి కూడా పాఠాలు నెరవేర్చవట్లేదు, పాఠాలు నేర్చుకోవటం లేదు. వాళ్ళు గత ప్రభుత్వాన్ని విద్యుత్ విషయంలో ఏ విమర్శలు చేశారో వాళ్ళు అలా చేస్తున్నారు. ఆ గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, విద్యుత్ విషయంలోనూ వాళ్ళు ఉన్నతిలో ఇదవుతున్నారు, ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తున్నారని చెప్పి ఏ విమర్శలు చేశారో ఏ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే అమలు చేస్తుంది. ప్రజలకి నిత్యావసర సరుకులన్నీ కూడా పెరుగుతున్నాయి, అన్ని కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు. కానీ
ఇప్పుడు ప్రజల్ని మేము మభ్య పెట్టగలము అనుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీగా కూటమి ప్రభుత్వానికి ఏది అనుకూలంగా ఉంటుందో, ఏది ఆ పార్టీలకి ఏది ఉపయోగపడుతుందో అవే వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజల కోసం వాళ్ళైతే పనిచేయడం లేదు అనేది మనకి స్పష్టంగా ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు నెరవేర్చడం లేదు. వాళ్ళకి ఏది అవసరమో మద్యం కానీ ఏదైనా సరే మత్తులో ముచ్చటము, గంజాయి, అన్ని నిత్యావసర ధరలు అన్ని పెరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే సామాజిక న్యాయానికి, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేసిందని పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాలు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం బుద్దా వెంకన్న కార్యాలయం హైకోర్టు ప్రముఖ న్యాయవాది, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల మోహన్ తో పాటు సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న నాయకత్వంలో నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా సమక్షంలో 49వ డివిజన్ అధ్యక్షుడు బడుగు వెంకన్న సహకారంతో కొప్పుల మోహన్, ఆయనతో వచ్చిన కుటుంబాలను టీడీపీ నాయకులు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది కొప్పుల మోహన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మోహన్ మంచి ఆశయాలు, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి అని, ఆయన గురించి స్థానిక ప్రజలు సైతం ఎంతో సానుకూలంగా మాట్లాడుకుంటారని కొనియాడారు. కార్పొరేషన్ ఎన్నికలకు ముందు మోహన్ వంటి మంచి వ్యక్తి, న్యాయ పరిజ్ఞానం కలిగిన నాయకుడు టీడీపీలో చేరటం పశ్చిమ నియోజకవర్గంలో పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని బుద్దా వెంకన్న అన్నారు. న్యాయవాదిగా ప్రజా సమస్యలపై ఆయనకున్న అవగాహన, న్యాయ పరిజ్ఞానం భవిష్యత్తులో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. టీడీపీపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి ఈ చేరికలు నిదర్శనమని పేర్కొంటూ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తారని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేస్తామని తెలిపారు. పేరాల మోహన్ ప్రముఖ న్యాయవాది, కోపెల మోహన్ గారు ఇవాళే కదా పరిచయం, తమ్ముడు ఇవాళ నుంచి హైకోర్టు న్యాయవాది, మంచి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అతని గురించి చాలా మంచిగా చెప్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పార్టీలో చేరాడంటే ఇవాళ 50 కుటుంబాలతో పార్టీలో చేరితే ఆయన ఆ డివిజన్లో కానీ, ఆ పక్క డివిజన్లో కానీ ఎస్సీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని ఎంతోమందిని ఆకర్షించగల శక్తి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. అదే నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కాలంలో ఆయన రావడం అనేది నాకు కూడా గర్వకారణంగా ఉంది. మీరా గారు చెప్పినట్టు ఆయనకి ఈ రోజు బట్టే తెలుగుదేశం పార్టీలో పశ్చిమ నియోజకవర్గంలో ఎటువంటి లేఖల్లో ఇదైనా సరే ఆయనకు అప్పచెప్తాం. ఆయన సారథ్యంలోనే మిగతా లాయర్లను కూడా ఒక కమిటీకి వేస్తాము. తప్పకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో దళిత వర్గాల నుంచి మా దేవరాజు ఎలాగైతే ఉన్నాడో దేవరాజుని ఒక 10-15 మందిని ఏర్పాటు చేసి వాళ్ళతో పాటు ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఒక లీడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి లాయర్ మోహన్ గారు వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న గారి నాయకత్వంలో ఆ డివిజన్ అధ్యక్షులు బడుగు వెంకన్న గారు యొక్క సహకారంతో వారే తీసుకురావడం జరిగింది. మేము ఎప్పటి నుంచో కూడా అడుగుతున్నాం తన తెలుగుదేశం పార్టీలోకి రావాలని. ఈరోజు రావటం మాకు దళిత వర్గాల్లో ఒక బలమైనటువంటి నాయకుడు వచ్చాడనేటువంటి భావం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన అన్ని వర్గాలకు ఆమోగ్యకరమని చెప్పడానికి ఇది ఉదాహరణ. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది అట్టడుగు వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే దళిత వర్గాలు కానీ, బీసీ వర్గాలు కానీ, మైనారిటీ వర్గాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ వాళ్ళ రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అనేది వాస్తవమైనటువంటి విషయం. ఒక మాటలో చెప్పాలంటే దేశ చరిత్రలో మరి జిఎంసి బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ, ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ, యనమల రామకృష్ణుడు గారిని స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రకంగా చూసుకుంటే వాళ్ళ బీసీల్లో ఉన్నటువంటి అగ్రనాయకులు కానీ, దళిత వర్గంలో ఉన్నటువంటి వర్గాలు కానీ, మైనారిటీ వర్గాలు కానీ వాళ్ళ అగ్రనాయకులకు ఉన్నారంటే అది తెలుగుదేశం వల్లే సాధ్యమైంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అట్టడుగు వర్గాల కోసం 164 సీట్లు ఇచ్చినటువంటి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి శాఖశక్యంతో, కేంద్రం సహకారంతో వాళ్ళ అమరావతిని శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం. తెలుగుదేశం పార్టీలో
ఈరోజు శ్రావణ శుక్రవారం రోజు ఈ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పార్టీలో గతంలో చూసుకున్నట్లయితే ఎంతోమంది మహానుభావులు జిఎంసి బాలయోగ్ గారు, ప్రతిభా భారతి గారు ఉన్నత పదవులను అలంకరించడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలకు సేవ చేసే విషయంలో పార్టీ ముందుంటుందని ఆశిస్తున్నాను. అటువంటి పేద ప్రజలకు సహాయం చేయడానికి పార్టీ తరఫున ఒక అండ అంటూ ఉండాలన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను విద్యార్థిగా నాగార్జున యూనివర్సిటీలో పనిచేశాను, విద్యార్థి నాయకుడిగా. అదేవిధంగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ వ్యాపారం చేస్తూ ఉన్నాను. ఏది చేయాలన్నా కూడా ఒక పార్టీ అండ అవసరం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సముచితమైన పార్టీ అని నిర్ణయం తీసుకొని పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానికి నిర్ణయించుకున్న సమయంలో మా కామా దేవరాజు అన్నగారికి కూడా చెప్పడం జరిగింది. అన్నగారు కూడా తమ్ముడు మీలాంటి వారు కావాలి, మన దళిత జాతిని ముందుకెళ్ళడానికి మీలాంటి వాళ్ళు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.